ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో మనం 50,000 నుంచి 60,000 మధ్యలో ఫోన్ కొనుక్కోవాలి అంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే ఇన్ని డబ్బులు పెడుతున్నాము అంటే ఏదో ఒక క్రేజీ ఫీచర్ ఇచ్చేస్తే మనకు సరిపోదు. దీంతో పాటే ఎటువంటి వీక్‌నెస్ ఉండకూడదని చెప్పేసి కస్టమర్స్ అనుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మంచి కెమెరా ఇచ్చేసేసి యావరేజ్ బ్యాటరీ ఇవ్వడం, లేదా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే కెమెరా పర్ఫార్మెన్స్ అనేది బాగుండకపోవడం. మొబైల్ అనేది చూడడానికి ప్రీమియంగా ఉంటుంది. కాకపోతే 2 ఇయర్స్‌లోనే అవుట్‌డేట్ అయ్యే ఫోన్. సో ఇటువంటి ఫోన్స్‌లోనే జనాలు మెచ్చారు. సో మరి ఈ వీడియోలో నేను మీకు వివో X200T గురించి చెప్తాను. ప్రైస్ సెగ్మెంట్ గురించి మాట్లాడినట్టయితే చాలా బ్యాలెన్స్‌గా అనిపించే ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇది. మరి మొబైల్ గురించి ఎక్కువ హైప్ లేకుండా, ఎటువంటి పొగడ్తలు లేకుండా ప్రాపర్‌గా బ్రేక్ చేసి చూద్దాం. మరి డిజైన్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ గురించి మాట్లాడినట్టయితే మొబైల్‌ని చేతిలో తీసుకున్న వెంటనే ఈ మొబైల్ అనేది ఓన్లీ చూసి మెచ్చుకోవడానికి మాత్రమే కాకుండా డైలీ వాడడానికి డిజైన్ చేసిన ఫోన్ లాగా మనకు అనిపిస్తది. సో ఇలా మనకు 6.67 ఇంచెస్ సంబంధించిన డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. మెటల్ ఫ్రేమ్ ఉంటుంది. స్ట్రైట్ స్లైడ్స్ ఉంటాయి. గ్రిప్ కోసం స్లైట్లీ కర్వ్డ్ డిజైన్ ప్రొవైడ్ చేశారు. మొబైల్ చేతిలో తీసుకున్న వెంటనే రిఫైన్డ్ గా కాన్ఫిడెంట్ ఫీల్ అయితే ఇస్తుంది. మరి కలర్స్ గురించి మాట్లాడినట్లయితే స్టెల్లర్ బ్లాక్, సీసైడ్ లిలాక్ అని చెప్పేసి రెండు మంచి కలర్స్ లలో ఈ మొబైల్ అనేది వస్తుంది. మొబైల్ అనేది ఏదో ఫ్లాషీగా కాకుండా మెచ్యూర్ ఫ్లాగ్షిప్ డిజైన్ లాగా మనకు కనిపిస్తుంది. కెమెరా గురించి మాట్లాడినట్టయితే ఏదో స్పెక్స్ ని ఫ్లెక్స్ చేయడం కాకుండా రియల్ లైఫ్ యూసేజ్కి అయితే పనిచేస్తుంది. ఓవరాల్ చెప్పాలి అంటే ఏదో మా మొబైల్ 200 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చాం, 8K వీడియో రికార్డింగ్ ఇచ్చాం, చాలా రకాల ఏ ఫీచర్స్ ఇచ్చామని చెప్పేసి హైప్ లేకుండా X200Tలో మనకు అన్ని లెవెల్లో కన్సిస్టెన్సీ మీద వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేసినట్టు కనిపిస్తుంది. ఇందులో మనకు 50 మెగాపిక్సెల్ జైస్ సూపర్ టెలిఫోటో లెన్స్ ని ప్రొవైడ్ చేశారు. పెరిస్కోప్ లెన్స్ 70mm ఈక్వలెంట్ అన్నట్టు. ఇందులో మనకు 3x 10x యూజబుల్ జూమ్ తో పాటు 100x హైపర్ జూమ్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. టెలిఫోటో మ్యాక్రో వచ్చేసి 20x వరకు జూమ్ చేసుకోవచ్చు. ఇది మన డైలీ ఫోటోగ్రఫీని ఇంప్రూవ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్ట్రీట్ ఫోటోస్ ని క్యాప్చర్ చేయాలనుకున్నా, పెట్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, పోర్ట్రేట్స్ కానీ వీటన్నిటిని మనము చాలా క్లియర్ గా అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. జూమ్ అంటే ఓన్లీ మూన్ షాట్స్ కోసం మాత్రమే కాకుండా డైలీ లైఫ్ లో యూస్ చేసుకునే జూమ్ అన్నట్టు. మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ సోనీ IMX 921 సెన్సార్ అయితే దీనిలో యూస్ చేయడం జరిగింది. ఇందులో మనకు OIS ప్లస్ జైస్ కి సంబంధించిన టీ కోటింగ్ ప్రొవైడ్ చేశారు. న్యాచురల్ కలర్స్ ఓవర్ ప్రాసెసింగ్ అనేది చేయట్లేదు. డేలైట్ ఫోటోస్ చాలా ఎక్సలెంట్ క్యాప్చర్ అవుతున్నాయి. ఇండోర్ ఫోటోస్ అయినా సరే, నైట్ ఫోటోస్ అయినా సరే మనం ఫ్లాష్ ఆన్ చేయకుండానే ఫోటోస్ ని క్యాప్చర్ చేసుకోవచ్చు. లో లైట్ లో కూడా నాయిస్ అనేది ఎక్కువగా లేకుండా, ఆర్టిఫిషియల్ ఫీల్ లేకుండా చాలా మంచి ఫోటోస్ ని క్యాప్చర్ చేయగలుగుతుంది. ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా గురించి మాట్లాడితే ఏదో పేరుకు మాత్రమే కాకుండా 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా దీనిలో ప్రొవైడ్ చేశారు. ఆటో ఫోకస్ ఉంది, ఎడ్జ్ డీటెయిల్స్ అనేవి బాగున్నాయి, కలర్ షిఫ్టింగ్ లేదు దీనిలో. గ్రూప్ ఫోటోస్ క్యాప్చర్ చేయాలన్నా, ఇంటీరియర్స్ క్యాప్చర్ చేయాలన్నా, సిటీ వ్యూస్ క్యాప్చర్ చేయాలన్నా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అంతేకాకుండా దీనిలో మనకు మల్టీ ఫోకల్ పోర్ట్రేట్స్ ఉన్నాయి. అంటే మీరు 23mm లో ఫోటోస్ క్యాప్చర్ చేసుకోవాలనుకున్నా, లేదా 35mm, 50mm, 85mm, 100mm ఇలా డిఫరెంట్ మనం అయితే ఫోటోస్ ని క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఇలా క్యాప్చర్ చేసినప్పుడు స్కిన్ టెక్స్చర్ అనేది రియల్ గా ఉండడంతో పాటు బోకే అనేది ఎక్కువ అగ్రెసివ్ అయితే రావట్లేదు. ఫోటోస్ క్యాప్చర్ చేసినప్పుడు ఏ ప్లాస్టిక్ లా అనిపించకుండా DSLR టైప్ ఫోటోస్ అయితే క్యాప్చర్ చేయగలుగుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియో నేను బ్యాక్ క్యామ్ యూస్ చేసి 4K 60fpsలో రికార్డ్ చేస్తున్నాను. సో మరి దీనికి సంబంధించిన స్టెబిలిటీ, వీడియో క్లారిటీ మీరు చూడొచ్చు, వాయిస్ క్వాలిటీ కూడా మీరు చూడొచ్చు, ప్లస్ ఆటో ఫోకస్ మీరు చూడండి. ఫ్రెండ్స్ ఈ వీడియో సెల్ఫీ క్యామ్ యూస్ చేసి 4K 60fpsలో రికార్డ్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన స్టెబిలిటీ, వీడియో క్లారిటీ మీరు చూడండి. నెక్స్ట్ దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే MediaTek Dimensity 9400 ప్లస్ ప్రాసెసర్ని యూస్ చేశారు. దీంతో పాటే UFS 4.1 స్టోరేజ్ టైప్తో పాటు LPDDR5X ర్యామ్ని యూస్ చేశారు. దీని కారణంగా మనకు 30 లక్షల ప్లస్కి పైగా అంటూ బెంచ్ మార్క్ స్కోర్ అనేది వస్తుంది. అంతేకాకుండా యాప్ లోడింగ్ టైం అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు. గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. దీంతో పాటే మనకు దీనిలో అండర్ రేటెడ్ స్ట్రెంత్ ఉన్న ఒరిజినల్ OSని ప్రొవైడ్ చేశారు. ఈ OS అనేది చాలా క్లీన్గా, ఫ్లూయిడ్గా, ప్రాక్టికల్గా ఉంటుంది. మన డైలీ లైఫ్లో యూజ్ చేసుకునే చాలా రకాల ఫీచర్స్ దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇందులో ఆఫీస్ కిట్ ఉంటుంది. అంటే మన ఫోన్ని PC వర్క్ ఫ్లో లాగా మార్చేసుకోవచ్చు. దీంతో పాటు డ్రాగన్ గో లాంటి ఫీచర్ని ప్రొవైడ్ చేశారు. అన్నెసరీ యానిమేషన్స్ ఇవ్వకుండా డైలీ ఫోన్ మీద పనిచేసే వాళ్ళ కోసం యూజ్ అయ్యే ఫీచర్స్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. బ్యాటరీ అండ్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే ఇది ఒక సైలెంట్ కిల్లర్ అని చెప్పేసుకోవచ్చు. వివో ఇక్కడ సైలెంట్లీ డామినేట్ చేస్తుంది. ఇందులో మనకు 6200 mAh బ్యాటరీతో పాటు 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. దీంతో పాటే 40 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. నార్మల్ యూజెస్కి అయితే ఇది ఆరామ్గా 2 రోజులు వస్తుంది. మీరు హెవీగా గేమింగ్ చేసినా, ఎడిటింగ్ చేసేసుకున్నా, లేకపోతే కెమెరా ఎక్కువగా యూజ్ చేసినా, వీడియో షూట్ చేసినా డే అండ్ అయ్యేసరికి మీకు ఇంకా ఛార్జింగ్ మిగిలిపోయి ఉంటుంది. దీని కారణంగా మనకు బ్యాటరీ అయిపోతుంది అని చెప్పేసి యాంగ్జైటీ అవసరం లేదు, పవర్ బ్యాంకులు పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు. డిస్ప్లే గురించి మాట్లాడితే లాంజివిటీ ప్లస్ ట్రస్ట్ ఉంటుంది. జైస్ మాస్టర్ కలర్ డిస్ప్లే దీనిలో ప్రొవైడ్ చేశారు. దీనిలో మనకు టచ్ అక్యురసీ అనేది చాలా బెటర్గా ఉంటుంది. ఐకేర్ ట్యూనింగ్ ఉంటుంది. ఎక్కువగా ఫోన్ వాడుతుంటాం చూసారా, వాళ్ళకి చాలా బాగుంటుంది. దీని ఇంకొక హైలైట్ విషయం ఏంటి తెలుసా, 5 years పాటు మేజర్ అప్డేట్స్తో పాటు 7 years పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే దీనిలో ప్రొవైడ్ చేశారు. దీంతో పాటు ప్రొటెక్షన్ కోసం IP68, 69 లాంటి వాటర్ రెసిస్టెంట్ని ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మన మొబైల్ అనేది నీళ్ళలో పడిపోయినా కూడా డ్యామేజ్ అవ్వకుండా ఈ ఫీచర్ అనేది చాలా బాగా యూజ్ అవుద్ది. దీంతో పాటు స్మార్ట్ AI ఫోటోగ్రఫీ టూల్తో పాటు అడ్వాన్స్డ్ పర్ఫార్మెన్స్ AI ఆప్టిమైజేషన్ లాంటి ఫీచర్స్ మనం ప్రొవైడ్ చేశారు. ఫైనల్ చెప్పాలి అంటే 50,000 నుంచి 60,000 మధ్యలో మనం ఒక ఫోన్ని తీసుకోవాలి అనుకుంటే
ఇది బ్యాలెన్స్డ్ ఫ్లాగ్షిప్ ఫోన్ లాగా కనిపిస్తుంది. ఎక్సలెంట్ కెమెరా కన్సిస్టెన్సీ ఉంది. స్ట్రాంగ్ బ్యాటరీతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ ని ప్రొవైడ్ చేశారు. రిలయబుల్ పర్ఫార్మెన్స్ తో పాటు లాంగ్ టైమ్ సాఫ్ట్వేర్ టచ్ ని ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మనకు పీస్ ఆఫ్ మైండ్ తో పాటు ప్రీమియం ఎక్స్పీరియన్స్ కావాలి అంటే ఈ ఫోన్ అనేది చాలా సెన్స్ చేస్తుంది. వాల్యూ ఫర్ మనీ ఫ్లాగ్షిప్ అంటూ ఉంటాం చూసారా, అది దీన్ని అనొచ్చు. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు ఈ ఫోన్లో నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.